అంటే అన్న ఓకే ఐ విల్ థింక్ ఓర్ అబౌట్ నైట్ అండ్ గెట్ బ్యాక్ యూ అని వాళ్ళ మేనేజర్ 3 రోజుల తర్వాత మన టచ్లోకి వచ్చి సార్కి ఈ డేట్లో అయితే కంఫర్టు మన ఈ రెమ్యునరేషన్ అలా కిరణ్ దగ్గర ఏమి ఉండవు చెప్పగానే కదా. నేను ఆ రోజు నాకు బాగా గుర్తుంది, పుష్ప 2 ఫంక్షన్లో ఉన్నాను, రాజేష్ వెళ్ళాడు. చెప్పగానే అన్నా నా కెరీర్లో అద్భుతమైన కథ ఇచ్చారన్నా, మనం చేస్తాం అన్న, మైతే అన్న మాట్లాడుకుందాం అన్నాడు తప్ప. దట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ కిరణ్. సినిమా స్ట్రైక్ జరుగుతుంది, అవన్నీ జరుగుతున్నప్పుడు బ్రదర్ బడ్జెట్స్ ఎలా ఉన్నాయండి అన్న, మన సినిమా చేస్తున్నాం అవన్నీ తర్వాత చూసుకుందాం, మనం షూటింగ్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాడు తప్ప మనం ఎలా చేసుకుందాం అలా చేసుకుందాం. దట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ కిరణ్. అంటే తనకి బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ తను ఎక్కడి నుంచి ఉంటే తను అదే గ్రౌండ్ తనకి, కిరణ్కి. ఎందుకంటే అన్నా నేను సంవత్సరానికి 2-3 సినిమాలు చేయాలనుకుంటున్నానన్నా, చాలా అన్న అది మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను తప్ప నాకు ఆ సినిమా ఇలా ఉండాలన్నా అలా ఉండాలన్నా ఈ కంఫర్ట్లో ఉండన్నా అనేది ఏ రోజు అడగలేదు. ఎందుకంటే మనం కిరణ్ లాంటి హీరోల గురించి ఈరోజు చెప్పాలి. అది ఎందుకంటే ఇండస్ట్రీకి ఎసెన్షియల్. ఆ ఎసెన్షియల్ థింగ్స్ లేకే ఇండస్ట్రీ మనం వేరే లెవెల్లో వెళుతున్నాం. సో కిరణ్ లాంటి పీపుల్ అండ్ కిరణ్ లాంటి పీపుల్ సక్సెస్ సాధించటం ఇండస్ట్రీకి ఎసెన్షియల్. ఎందుకంటే తన కాంబినేషన్లు చూసుకోవట్లా, నాకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ వస్తున్నాడా అన్న, నాకు ఆ కంటెంట్లో నా క్యారెక్టరేషన్ ఏంటన్నా, అందులో నా క్యారెక్టర్ ఏంటన్నా, నాకు ఎన్ని ఫైట్లు ఉన్నాయన్నా, నేను ఎంత చేస్తున్నానన్న అది అనవట్లా. ఇది మంచిగా అందరికీ వర్కౌట్ అవుద్దని అంటే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ బాగుంటుందా లేదా అనేది చూసుకునే వ్యక్తులు ఉన్నంతకాలం ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారితో చాలా ఇయర్స్ ట్రావెల్ చేశా. రేసు గుర్రం సినిమాలో బ్రహ్మానందం లాస్ట్ 10-15 మినిట్స్ ఉంటాడు. ఆయన చూస్తున్నప్పుడు బ్రహ్మానందం 10-15 మినిట్స్ లాస్ట్లో ఉన్నాడా లేదా అని చూడలా. ఆ సినిమాకి ఏది వర్కౌట్ అవుద్దో అదే కావాలని చూశాడు. అందుకే ఆయన ఈరోజు. సో అలాంటి హీరోలు అవసరం. ఎందుకంటే నరేష్ గారు చెప్పినట్టు, ఎందుకంటే నరేష్ గారి స్టేట్మెంట్లను చాలా ఫాలో అవుతున్నా. ఈ సినిమాకి మిక్స్డ్ వచ్చినా ఫిక్స్డ్ వచ్చినా ఏమైనా సరే ఆయన ఒకటి చెప్తుండేవాళ్ళు, ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, ఈ సినిమా రిజల్ట్ ఏంటంటే హీఈస్ ద ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా హీఈస్ ద బెస్ట్ స్పోక్స్ పర్సన్ టిల్ డేట్. రాజేష్ గారు చెప్తున్నా, ఆయన నరేష్ గారు ఈ సినిమా ఎలా ఉంటుంది అని. ఆయన చాలామంది మన క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఎవరు ఫంక్షన్స్కి రారు, ఆయన మూన్ వాక్ స్టెప్ వేశారు, వేశారు, వేశారు. ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే గచ్చిబౌలిలో ఒక 1100 మంది 1000 మంది థియేటర్లు ఉన్నప్పుడు ఒక దీపావళి, ఒక సంక్రాంతి, ఒక దసరా, అలా కొన్ని థియేటర్ ఫెస్టివల్స్ ఉంటాయి. అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది అదే. ఎందుకంటే నేను నిన్న విశ్వనాథ్ థియేటర్లో చూసాక ఇది నా రివ్యూ, దీనికి రేటింగ్లో ఈ సినిమా నిలబడింది. దీపావళి, నాగుల చవితి, ఇంకే సుబ్రహ్మణ్య షష్ఠి అన్ని ఫెస్టివల్స్కి ఈ సినిమా ఆడుద్ది. ఎందుకంటే థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ రాజేష్ నన్ను ఎప్పటి నుంచి మా ఫంక్షన్ రావాలంటే ఏదో రోజు ఆ రిజోలా అంటే ఈ సక్సెస్ ఫంక్షన్కి నేను రాజేష్ సినిమాకి రావాలి అనేది రాసి పెట్టింది. నేనేదో తోపని అనుకోవట్లా, వీఆర్ ఫ్రెండ్స్. బట్ మా ఇద్దరు కలియక ఒక ఫంక్షన్ రావడానికి ఇది ఫిక్స్ అయింది. సో రాజేష్ దుబాయ్లో ఉన్నప్పుడు కూడా మేదోని వెళ్తే ఆ డేట్ నాకు ఇచ్చేస్తే నేను సినిమా కంప్లీట్ చేసేస్తాను. ఈజ్ ద ప్రొడ్యూసర్ అడుగుతాం. సో రాజేష్ గారి సినిమాకి. అలాగే పాప, నానా డాడీ రెమ్యునరేషన్ ఇచ్చారో లేదో, నేను నాన్న 55,000 ఆల్ 5s 55,555 ఆ రెమ్యునరేషన్ అడ్వాన్స్ ఇస్తున్నాను నాన్న. నా నెక్స్ట్ సినిమాలో నువ్వు ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నావు నాన్న. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. అలాగే యుక్తి తనేజ గారు రంగబలితో ఆవిడ పరిచయం అయ్యారు. బ్రహ్మానందం గారు ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే కింగ్ సినిమాలో సినిమాట్ల దగ్గర వెళ్ళిపోయి ఉంటారు. బట్ కింగ్ సినిమాలో డైలాగ్ అదే బ్రహ్మానందం గారి సినిమా చెంపదెబ్బలకి ఆగడు సినిమాలో, దూకుడు సినిమాలో చెంపదెబ్బలకి మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్లు అదిరిపోయాను అన్నట్టు లిప్ లాక్లకు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు విశ్వనాథ్లో థియేటర్లు అదిరిపోయినాయండి. కొంచెం కాంట్రవర్సీ అవుద్ది, తమ్మునాయలు కావాలి కదా, రాసుకోండి.
అండ్ యుక్తి తనేజ, యూ డిడ్ ఆడిషన్ ఫర్ మై హిందీ ఫిల్మ్ ఆల్సో ఇన్ రైట్, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. అలాగే మా సాయి రాజేష్ గారు ఉన్నారు ఇక్కడ, మా వశిష్ఠ గారు ఉన్నారు. వశిష్ఠ కిందకి వెళ్ళిపోయాడో లేదో తెలియదు కానీ, అండ్ నాని గారు. అంటే 47 రోజుల్లో ఫస్ట్ సినిమా కిరణ్ అబ్బోవరం గారితో ఒక అవుట్డోర్ స్కెడ్యూల్లో తీశారంటే దిస్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే మనం ఎన్నో సినిమాలు చేస్తూ ఉంటాం, ఇదవుతాం, బట్ ఒక ఆ డేట్స్ అనేది మన చేతిలో ఉండవు. బట్ ఒక 47 రోజుల్లో తీశారంటే ఇట్స్ అవర్ కమిట్మెంట్. దిస్ ఈజ్ రైట్ మీనింగ్ నాన్న, తప్పుగా రాసుకోకండి. 47 రోజుల్లో సినిమా తీశారంటే మీరు ఎంత ప్రీ ప్రొడక్షన్ చేశారనేది దీని మీద ఆధారపడింది. కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి కిరణ్ గారితో సక్సెస్ సాధించిన, హ్యాట్రిక్ సాధించిన చైతన్ భరద్వాజ్ గారు సూపర్ అండి. ఎందుకంటే మీ మ్యూజిక్ వస్తుంటే సింగిల్ స్క్రీన్లో స్పీకర్స్ గట్టిగా ఉండవు, దానికి కూడా దమ్దమ్లా ఆడుతుంది. సో కంగ్రాచులేషన్స్. అలాగే అన్న సాయి కుమార్ గారు, నాకు ఎప్పుడో ఛాలెంజ్లో చిరంజీవి గారు కాయిన్ వేసి ఉంటే ఆ లుంగి దగ్గర నుంచి ఆయన ఫాలో అవుతున్నాను. సో యు ఆర్ అమేజింగ్ సార్. ఎందుకంటే మీరు ఉన్నారంటే ఆ సినిమాకు పెద్దరికం వచ్చేస్తాయి. ఈ సినిమాకి మళ్ళీ మీరు ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఉంటుంది, అది ఉంటుంది అని చెప్పే అనే ఒక పెద్దరికాన్ని మీరు ఈ సినిమాకి ఇచ్చారు. అలాగే ఈ సినిమా డిఓపి, లిరిక్ రైటర్స్, అలాగే బ్రహ్మ కళ్ళ గారు అందరికీ కూడా, అలాగే మా బేబీ సీత అంటే బేబీ లాక్ చేస్తుందని, కానీ ఆవిడ బేబీ అని అనుకోకండి, ఆవిడ పెద్ద ఆవిడే.